ఎందుకు ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంటుంది కళ్ళు తిరగటము, తల తిరగటము అనంటే, ఇది సాధారణంగా మనిషి లోపల ఉండే ఒక చిన్న బ్యాలెన్స్ యాపరేటస్ అనే దాని యొక్క డిస్టర్బెన్స్ వలన వస్తుంది. అది ఒక్కొక్కసారి ఆ డిస్టర్బెన్స్ ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే, మనిషి యొక్క గుండె వేగం ఒక్కసారిగా పెరిగి, లేదా గుండె వేగం ఒక్కసారిగా తగ్గి, బీపీ తగ్గిపోయి, లేకపోతే ఒళ్ళంతా చెమటలు బట్టి వామిటింగ్ అయ్యి, కడుపు లోపల ఉన్న ఇదంతా కూడా వామిటింగ్ అయిపోయేంత దాకా కూడా తీసుకొస్తుంది. సాధారణంగా దీన్ని మనం వర్టిగో అని, కళ్ళు తిరగటం అని, తల తిరగటం అని అంటంతో పాటుగా దీని వెనకమాల ఉన్న కారణాన్ని కూడా బలంగా చాలా లోతుగా వెళ్లి చూడాల. చాలా మంది ఏంటంటే ఒక పారాసిటమాల్ ఎట్లయితే మనం జ్వరానికి సంబంధించి వైద్యం కావాలనుకున్నప్పుడు మొదటి రోజున, రెండో రోజున డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సొంతంగా ఒక షాప్‌కి వెళ్లి పారాసిటమాల్ బిళ్ళో లేకపోతే ఇంకో రకమైన టాబ్లెట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే వేసుకుంటామో, చాలా మంది దీనికి కూడా కొన్ని రకాల మందులుంటాయి. అలాంటి మందులు వేసుకోవటం ద్వారా తాత్కాలికంగా దీన్ని కొంత తగ్గించుకోగలుగుతారు. అప్పటికప్పుడే కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఒక ఉపశమనపు వైద్యం మాత్రమే.